న్యాయాధిపతుల గ్రంథము. యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీయులు ఎవరితో యుద్ధం చేసిరి? కనానీయులతో. యుద్ధము చేయుటకు ఏ వంశపు వారు వెళ్ళిరి? యూదా వంశపు వారు. ఏ రాజు కాళ్ళు చేతుల బొటనవేళ్లను ఇశ్రాయేలీయులు కోసిరి? అదోనీ బెజకు ఎంతమంది రాజుల కాళ్ళు చేతుల బొటనవేళ్లు కోసెను? 70 మంది రాజులు. హెబ్రోను పేరు ఏమిటి? కిర్యతర్బా. దెబీరు పేరు ఏమిటి? కిర్యత్సేఫెరు. కిర్యత్సేఫెరును జయించిన వానికి తన కూతుర్నిచ్చి పెండ్లి చేసేదనని చెప్పింది ఎవరు? కాలేబు. కిర్యత్సేఫెరును జయించినది ఎవరు? ఒత్నీయేలు. తనకు ఒక భాగం ఇవ్వమని తన తండ్రిని అడగడానికి కాలేబు కుమార్తె దేనిమీద ప్రయాణించి వచ్చింది? గాడిద. జెఫెతుకు ఇశ్రాయేలీయులు ఏమని పేరు పెట్టిరి? హోర్మా. యెరూషలేములో బెన్యామీనీయులు ఎవరిని వెళ్ళగొట్టలేదు? యెబూసీయులు. బేతేలుకు పూర్వపు పేరు ఏమిటి? లూజు. తనకు స్వాస్థ్యముగా కాలేబు పొందిన పట్టణం ఏది? హెబ్రోను. యెహోవా దూత ఇశ్రాయేలీయులతో ఎక్కడ మాట్లాడెను? బోకీము. ఏడ్పు అనే అర్థం ఇచ్చే పదం ఏది? బోకీము. యెహోవాను ఎరుగని తరము ఎవరిని పూజించెను? బయలు దేవతలను. దోచుకొని వారి చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించుటకు యెహోవా ఎవరిని పుట్టించెను? న్యాయాధిపతులను. ఇతర దేవతలను పూజించినందున ఇశ్రాయేలీయులు ఏ రాజుకు దాసులుగా అమ్మివేయబడిరి? కూష రిషాతాయిము. మొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. కూష రిషాతాయిమును ఓడించిన న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరములు కూష రిషాతాయిమునకు దాసులుగా ఉండిరి? 8 సంవత్సరములు. ఒత్నీయేలు న్యాయాధిపతిగా ఉండగా దేశము ఎన్ని సంవత్సరములు నెమ్మది పొందెను? 40 సంవత్సరములు. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి చెడుగా నడిచినందున వారిని ఎవరికి దాసులుగా అప్పగించెను? మోయాబీయులకు. మోయాబు రాజు ఎవరు? ఎగ్లోను. ఎగ్లోను ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరములు ఏలెను? 18 సంవత్సరాలు. ఒత్నీయేలు తరువాత న్యాయాధిపతి ఎవరు? ఏహూదు. ఏహూదు తండ్రి ఎవరు? గెరా. ఎగ్లోనుకు కప్పము తీసుకుని వెళ్ళింది ఎవరు? ఏహూదు. మోయాబు రాజైన ఎగ్లోనును చంపినది ఎవరు? ఏహూదు. ఇశ్రాయేలీయులు ఎంతమంది మోయాబు శూరులను హతము చేసిరి? 10,000 మంది. ఏహూదు న్యాయాధిపతిగా ఉండగా దేశము ఎంతకాలము నిమ్మళముగా ఉండెను? 80 సంవత్సరములు. ఎడమ చేతి వాటం గల రెండవ న్యాయాధిపతి ఎవరు? ఏహూదు. ఏహూదు తరువాత న్యాయాధిపతి ఎవరు? షమ్గరు. షమ్గరు తండ్రి ఎవరు? అనాతు. మునుకోలు కర్రతో 600 మంది ఫిలిష్తీయులను హతము చేసినది ఎవరు? షమ్గరు. ఇశ్రాయేలీయులు మరలా దేవునికి దృష్టికి చెడుగా నడిచినందున వారిని ఎవరి చేతికి అప్పగించెను? కానాను రాజైన యాబీను చేతికి. యాబీను సేనాధిపతి ఎవరు? సీసెరా. యాబీను ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరములు బాధపెట్టెను? 20 సంవత్సరములు. ఇశ్రాయేలీయులకు ప్రవక్తి న్యాయాధిపతిగా ఉన్న స్త్రీ ఎవరు? దెబోరా. దెబోరా భర్త పేరు ఏమిటి? లప్పీదోతు. షమ్గరు తరువాత న్యాయాధిపతి ఎవరు? దెబోరా. సిసెరా మీదకు యుద్ధంకు వెళ్ళమని దెబోరా ఎవరితో చెప్పెను? బారాకుకు.
బారాకు తండ్రి ఎవరు? అబీనోయము. నీవు నాతో కూడా రాని యెడల నేను వెళ్ళను అని దెబోరాతో అన్నది ఎవరు? బారాకు. ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని ప్రవచించినది ఎవరు? దెబోరా. మోషే మామ ఎవరు? హోబాబు. యాబీను ఎవరితో సమాధానం కలిగి ఉండెను? హేబరు.